చదువుకోమని పంపిస్తే మీరు బెట్టింగ్ ఆడతారు, మీరు బెట్టింగ్లో రోడ్ మీద తోలు చేస్తారు నా కొడుకు చేసేస్తున్నారు. మీరు చదువుకోమని పంపిస్తే మీరు బెట్టింగ్ ఆడతారు, మీరు బెట్టింగ్ ఆడతారు. మీరు సార్ బెట్టింగ్ కాదు సార్, ఇన్వెస్ట్మెంట్ చేశాం సార్. సిగ్గు లేకుండా డబ్బులు పోగొడుతుంది కాక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి నాకే మీరు ఎదురు సమాధానం చెప్తారు. మీరు ఇలాంటి వాళ్ళకి 4 పడితే కానీ మీరు లెవెల్ అవ్వరు. పోలీస్ కంప్లైంట్ వద్దులే. నేను చేసిన తప్పుకి నా భవిష్యత్తు ఎటు వెళ్తుందో నాకే తెలియట్లేదు. కానీ నేను చేసిన తప్పుకి ఒక అమాయకుడి భవిష్యత్తులో ఎందుకు బలి తీసుకోవాలి? నేనే ఏదో ఒకటి చేసి వాడి డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేయాలి. కాలేజీలో ఇచ్చిన గడువు ముగిసేలోపు వాడి డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేయాలి. తెలిసిన వారందరికీ అడిగేశాను, ఇంకా ఇచ్చేవారు ఎవరున్నారు? హలో నాన్న, ఎవరో ఇంటికి వచ్చి అప్పు తీసుకున్నాం అంటున్నారు నాన్న.